సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడేదమ్మా అందరికి చెప్పేశారుగా. ఓకే. స్పిరిట్లో తేజ అని దే యూస్ టు బి వన్ పర్సన్, ఈ యూస్ టు వర్క్ విత్ అస్. సో తను అన్నాడు, సార్ ఒక సినిమా ఉంది మీరు చూస్తే బాగుంటుందని. ఆ రోజు ఐ ఆస్క్ దెమ్ టు కమ్ హోమ్. ఎక్కడ ఏం చూస్తాంలే, ఇంటికి రండి చూస్తే చూస్తానని ఐ బ్రాట్ దెమ్. I think you came, right? Yeah. He and Varun and some other people, they all came. ఒక సినిమా చూపెట్టారు. అంటే వాళ్ళు ఏదో ఆ సౌండ్ కావాలి, ఈ సౌండ్ ఏదో ఒకటి ముందు చూపెట్టండి, ఏ ముందు సినిమా బాగుంటే మళ్ళీ తర్వాత ఈ 5.1 చూద్దామని చూశాను. దే డెఫినెట్లీ మేడ్ అ ఫిలిం విత్ అ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే ఒక హై ఎనర్జీ ఫిలిం. ఇంతకుముందు చేయని విధంలో ఒక కామిక్ బుక్, దే రియలీ మేడ్ ఇట్ వెల్. అండ్ కొంచెం కొన్ని సీన్స్లో తెగ నవ్వు వచ్చింది. అదేంటి కొడతాను, బండకేసి కొడతాను, బండకేసి గుద్దుతాను, అవన్నీ బండకేసి గుద్దుతానని ఐ వాజ్ రియలీ లాఫింగ్. సో దెన్ ఐ సెడ్ గుడ్. అంటే వాట్ ఈస్ రియలీ గుడ్ ఇస్ నందు. పెళ్లి చూపులు అప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. అండ్ ఆల్ ఆఫ్ అస్ try many things in life. Actually, at this time when Nandu said all this, in life, efforts never fail. And if you keep working, it will come. It's Adi, నేను ఫస్ట్ చదివింది, it's quite relevant today. నిన్న ఏవిఎం సర్వణన్ గారు చనిపోయారు. ఏవిఎం వాళ్ళ ప్రతి లెటర్ హెడ్ కింద రాస్తారు, ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. దట్ వాజ్ ఏవిఎం చెట్టియార్ గారు థింగ్. These are all very sound people, and my condolences to the family. Saran gar passed away yesterday. We couldn't go because there was no flight. Rana ippudu akkade unnadu. So just like Nandu, Varun, this whole team, they really put in an effort. అంటే సినిమాని ప్యాషనెట్గా తీయాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళందరూ ఏంటి ఇంత రిస్క్ తీసుకుంటారు. నేను సినిమా మేము చాలా రిస్క్ చేసాం. బట్ ఆర్ లైఫ్ ఇప్పుడు చూస్తుంటే the kind of risk, the kind of thing they put in, it's really, అంటే ఒక్కోసారి హ్యాపీనెస్ ఉంటుంది, ఒక్కోసారి భయం కూడా ఉంటుంది. The way they go about doing these things, I'm really happy that the entire team has worked so hard. చూపెట్టారు. నేను అందరికీ ఇలా రాజేంద్ర గారికి, మా ఫ్రెండ్స్కి ఎవరికే చూపెట్టేవాడిని, ఏమంటే చెప్పండి అని. వాళ్ళందరూ మాటలిని చేయించి, they worked hard, they did a good product, a very different film. అండ్ ఇప్పుడు నేను చాలా తక్కువ, నేను సినిమాలు కొనను మామూలుగా. ఆ పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఈ సినిమా అంటే ఐ కుడ్ సీ అ స్పెషల్ ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్ మేకర్స్ దేర్. దట్ స్పెషల్ ఎఫర్ట్ needs to be supported. Like this, there are a lot of people, and whoever needs to be supported, and if they have the right attitude, we are always there to help and support them. ఇప్పుడు నందువే హీరో ఆ సినిమాకి, తనే ప్రొడ్యూసరు, తనే పొద్దున్న అడిగాను ఎలా తీసారా ఈ బడ్జెట్లో అంటే, సార్ నేను పొద్దున్నే లేచి ఆ టిఫిన్ వాళ్ళన్నీ పట్టుకొచ్చి హీ డిడ్ ఎవ్రీథింగ్, పికింగ్ అప్ ది యాక్టర్స్ దగ్గర నుంచి టిఫిన్లు రెడీ లొకేషన్లో చేసుకునేదానికి. అంటే యాజ్ అన్ యాక్టర్ హీ వాజ్ డూయింగ్ ప్రొడక్షన్ మేనేజర్స్ జాబ్, ప్రొడ్యూసర్స్ జాబ్, డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. రియలీ గుడ్ మ్యాన్, రియలీ గుడ్. అండ్ దెన్ మేకింగ్ అ ఫిల్మ్, అండ్ దెన్ ఆ సినిమా చూస్తే బాగా తీశారు. ఇట్స్ నాట్ దట్ దే కాంప్రమైజ్డ్ ఎనీవేర్. They made what they wanted. That friend also really did. ఏంటి కొంచెం వెయిట్ తగ్గిపోయావు కొంచెం. They all did very very real film, and I wish them all the best. All of you, your music is good, Sai. Edit, Pratik, nice. Yeah, all the best, Amma. All the best. Sound, yeah. See, look at the detail. మా సినిమాలకు సౌండ్ డిజైనర్స్ ఉంటారు, మేమే చేసేసుకుంటాం. వీళ్ళు సౌండ్ డిజైనర్లు పెట్టారు అందరూ. డామ్ గుడ్. So it's really nice, Amma. I wish them all the best. మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే there'll be another new film production house, a new actor. He's already not a new actor, but a successful team coming into town. All the best, Amma. Thank you all. Thank you. Thank you, sir. Thank you so much for your huge support. Prakash, this boy has also done extremely good work. Very very interesting. బాగా చేశారు, బాగా చేశాడు. I was very the whole film was made with a nice perspective. Damn good. All the best. Thank you, sir. Thank you for your time, sir. Yeah, thank you. Thank you so much, sir. Thank you. Yes, sir. Any question anybody wants to ask, please ask him. Yeah, సురేష్ బాబు గారు అండ్ నందు గారు, యామిని గారు, ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మిగతా వాళ్ళందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ టేక్ క్యూ అని. జస్ట్ అంటే సార్, మీరు మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడం మీ వృత్తి. మీరు చెప్పమ్మా, పర్లేదు. కూర్చోండి సార్, కూర్చోండి.
అబ్బో వాడు కూర్చుంటే చాలాసేపు వేస్తారు మంచి సినిమాల్ని తీస్తారు, మంచి సినిమాలు ఎంకరేజ్ చేస్తారు, అది మీ వృత్తి సార్. అలాంటిది ఒక సినిమాకి ఇష్యూ వస్తే కూడా దాన్ని సాల్వ్ చేయటం మీ ప్రవృత్తి. ఇప్పుడు ఆన్ గోయింగ్ డిస్ప్యూట్ ఒకటి అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి, అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు? వాట్ ఎవర్, అందుకని లేట్ అయింది. ఐ వాస్ డూయింగ్ సంథింగ్, ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అంటే ఎరోస్తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్? అంటే మీ కాదమ్మా, see, those are all financial matters. They should not be discussed in the open. See, unfortunately, the business part is going too much to the street. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్, దట్స్ ఇట్. వై ఆర్ వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్? అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్, ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి we wish it gets sorted. ఓకే, రైట్ సార్. Done. సార్, అంటే మీరు జనరేషన్ మారుతుంది కదా, మీరు కూడా మారిపోతున్నారు అసలుకి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. అడగడు అదే సార్, అసలు అంటే మీ ఈ బ్యానర్లు ఇలాంటి సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయము అబ్బాయి, ఎందుకంటే ఒక థాట్తో ఉంటారు. కాకపోతే మీరు మారిపోయి మొత్తం కూడా ఇలాంటి ఎలా సార్ అప్డేట్ ఇలా ఇది కొత్త వాళ్ళతో? అంటే ఇప్పుడు వీఆర్ ఇన్ ద, నాకేంటంటే పర్సనల్లీ ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక సినిమా చూస్తే నాకు నచ్చుతుందా నచ్చటం లేదా, ఇది రిలీజ్ కాకముందు చూడాలా, రివ్యూలు రాకముందు చూడాలా, అది చూస్తే నాకు నచ్చిందా నచ్చలేదా, అలానే చూసి నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు పెళ్లి చూపులు చూశారు, అది చాలా ఆఫీసులకి వెళ్ళింది, ఆ కథ కూడా నాకు తెలుసు, చాలామంది రిజెక్ట్ చేశారు. క్యాజువల్గా తరుణ్ ఒక రోజు వచ్చి ట్రైలర్ చూపెట్టాడు, అవి షాక్, అమ్మని అమ్మ ఇదైతే చాలా బాగుంది అనుకున్నాను. చూసి రిలీజ్ తర్వాత సినిమా చూసి తీసుకున్నాం. కేర్ ఆఫ్ కంచరపాలెం ఇదే థియేటర్లో మా వెంకట సిద్ధారెడ్డి సార్, ఓ సినిమా బాగుంది సార్ వెళ్ళి చూడండి సార్ అంటే చూశాను, బాగుండింది. లైక్ దట్ దీస్ పీపుల్ దే మేడ్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం, బాగుంది చూశాను. ఇప్పుడు వీ విష్ ఇట్ రన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ టు రన్, దట్స్ ఆల్. చాలా తక్కువ టైం ఉంది కదా, మరి ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు? అంటే ప్రమోషన్స్కి వీళ్ళకి ఎలా హెల్పింగ్ ఏంటి అసలు? అంటే మనం వాళ్ళే చేసుకుంటారు, మా ప్రమోషన్స్, ట్రైలర్ వాళ్ళే కట్ చేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. సి టైమ్స్ ఆర్ చేంజింగ్, సి ద విండో ఆఫ్ సినిమా ఇస్ రెడ్యూసింగ్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ హెవ్ కమ్. దే హ్యావ్ మేడ్ అ గుడ్ ఫిలిం. ద డైరెక్టర్ వరుణ్ ఆల్సో ఇస్ డన్, దేవ్ డన్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. ఆ వ్యాకీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ విచ్ ఇస్ నాట్ సీన్ రెగ్యులర్లీ దీంట్లో ఉంటుంది. అది సూనర్ మెనీ ఫిల్మ్స్ విల్ కమ్ లైక్ దట్. సో అందుకని సార్ ఆల్సో ఇఫ్ ఐ మై ఆన్సర్, ఐమ్ సారీ టు ఇంటరప్ట్. ఎలా సపోర్ట్ చేస్తారన్నారు కదా సార్, నిన్న రాత్రి 2 o'clockకి తీసుకున్న డెసిషన్ సార్. నేను ఒక హీరోగా, నేను చాలా చిన్నవాడిని, ఇంత పెద్ద సంస్థకి నేను రాత్రి 2ంటికి డెసిషన్ తీసుకుని మా ప్రొడక్షన్ గ్రూప్లో పెట్టి, నాకు రేపు ప్రెస్ మీట్ కావాలి ప్లీజ్ అని ఒక మాట అంటే, సురేష్ సార్కి రాత్రి 2ంటికి అంటే కన్ఫర్మ్ చేసి, సురేష్ సార్ స్కెడ్యూల్ ఏదో తెలియదు కానీ సో రాత్రి నేను 2కి తీసుకున్న డెసిషన్ మొత్తం టీం అందరు ఎలా అయినాయి, ఈ టైంకి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, అంతకు మించిన సపోర్ట్ ఇంకేం అక్కర్లేదు. సో యా, దట్స్ ద సపోర్ట్ సురేష్ బాబు గారు అండ్ రానా అన్నారు గివింగ్ అస్. ఆడియన్స్ థియేటర్ రావడానికి ఈ మధ్య కొంతమంది అంటే నిర్మాతలు టికెట్ రేట్స్ కొద్దిగా తగ్గించుకొని ఆడియన్స్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఏమన్నా ప్లానింగ్ ఎట్లా థియేటర్? మా జగదీష్ వాళ్ళు కూర్చొని దిల్ డిసైడ్ వాట్ దిల్ డూ ఫర్ దిస్ థింగ్. సి దిస్ ఇస్ యంగ్స్టర్స్కి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్. యూ వాంట్ హ్యావ్ అ గుడ్ వైబ్ ఇన్ ద థియేటర్ అంటే గో, యుల్ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్. సార్ మీరు ఫస్ట్ నుంచి అందుబాటు ధరలోనే ఆడియన్స్కి టికెట్ రేట్ అనేది ఉండాలి అనేది ఫస్ట్ నుంచి మీరు అదే థాట్లో ఉంటారు సార్. ఆల్వేస్. ఇప్పుడున్న జరుగుతున్న సినారియోకి కూడా మళ్ళీ మనం దాన్ని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందంటారు? సి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక థియేటర్ ఉండే రియల్ ఎస్టేట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎవ్రీవన్ ఇస్ ఇన్ దట్ ఫ్లక్స్. వీ డోంట్ గెట్ ఎనీ డిస్కౌంట్స్. ఇది మాకు సబ్సిడీలు ఉండవు, పవర్ సబ్సిడీ ఉండదు, ట్యాక్స్ సబ్సిడీ ఉండదు. థియేటర్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కదా. నౌ హౌ విల్ హీ సర్వైవ్? ఇన్ ద లాస్ట్ 10 or 15-20 years 6,000 థియేటర్స్ మూసేశారంటాం ఇండియాలో, సింగిల్ స్క్రీన్స్. లక్కీలీ మల్టీప్లెక్సెస్ కొన్ని వచ్చినాయి, కొంచెం సర్వైవ్ అవుతున్నాయి. కానీ దిస్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బీ దేర్. వై గో వాచ్ ఇన్ యువర్ ఓన్ ఓటీటీ, వాచ్ ఇన్ శాటిలైట్ అంటున్నారు. దేర్ ఇస్ నో ఒక్క క్లియర్ ఆన్సర్ అనేది ఏమి ఉండదు.
పెద్ద సినిమాల వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టినాక వాళ్ళకి మాకు ఇంత తక్కువ రేట్ అయితే మాకు ఎప్పుడు వర్కౌట్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్. వీ వాంట్ మేక్ లైక్ దిస్. అందుకనే ఐ థింక్ నౌ ఐ థింక్ ఆల్ ద మల్టీప్లెక్సెస్ ఏదో Tuesdays you have lesser rates. They are doing all these things. Different people will try. మనం గవర్నమెంట్ని ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ అడుగుతున్నాం. దట్ దే షుడ్ గివ్. ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఇచ్చేస్తే ఇట్ బికమ్స్, అంటే అప్పుడు ఆడియన్స్ మైండ్లో ఇదేదో తక్కువ రేట్ చేశాడనే ఫీలింగ్ ఉండకుండా ద ప్రైజింగ్ స్ట్రాటజీ విల్ బీ మచ్ మోర్ ఈజియర్ టు ఎగ్జిక్యూట్. ఇఫ్ ద గవర్నమెంట్ సెస్ యూ ఫిక్స్ అన్ అప్పర్ లిమిట్ ఆఫ్ సే 200, 250 వాట్ ఎవర్, బట్ కీప్ ద లోవర్ లిమిట్ టు మై విష్. If I want to do free, I'll do free. If I want to do 10%, 20%, then that's a better option, is my personal feeling. సురేష్ బాబు గారు, సార్ సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా అంటే ఫ్యామిలీ డ్రామా కానీ కంప్లీట్గా కుటుంబ సమేతంగా, గతంలో చూసుకుంటే కుటుంబ సమేతంగా ఇంటిళ్ళపాతి చూసే సినిమా గతంలో పోల్చుకుంటే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు, అసలు సురేష్ బాబు గారు ఈ సినిమా తీసుకున్నారంటేనే ఫస్ట్ సర్ప్రైజ్. ఎలా యాక్సెప్ట్, మీకు ఎలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా? తర్వాత ఇది సురేష్ ప్రొడక్షన్లో తీసుకున్నారా, స్పిరిట్ మీడియా తీసుకున్నారా? స్పిరిట్ మీడియా వాళ్ళు తీసుకున్నారు. నందు సెట్ సార్ నాకు సురేష్ ప్రొడక్షన్స్ కావాలి సార్ అని అడిగారు. అంటే సార్ ఫస్ట్ ఫిల్మ్కి నా బ్యానర్ పక్కన ఎస్పీ ఉంటే నాకు లైఫ్ లాంగ్. అండ్ ఐ డోంట్, ఇప్పుడు దానికి అది ఆ బ్రాండ్కి వాల్యూ, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ దట్. సి దే వాంటెడ్ ఇట్, వాట్ విల్ ఐ లూజ్? దే ఆర్ హ్యాపీ ఇఫ్ దే గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఇష్యూ ఎంత మనం ఏదో